హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామా లవర్షే. దిస్ ఇస్ జే. మీరు అలాగే బిఎల్ ఫానా అయితే మినీ డ్రామా లవర్షేతో పాటు డ్రామా లవర్షన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి ఉండిపో నువ్విలా ఎపిసోడ్ 5 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన జియాన్ బూని ఒక మంచి ప్లేస్ కి పిలుచుకెళ్తాను అని చెప్పేసి వాళ్ళ సీనియర్ ఇంటికి పిలుచుకెళ్లి పెయింట్ కొట్టించాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో రండి చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన బూ జియాన్ చూసి, ఏంటి జియాన్ పిలుచుకొచ్చి రివార్డ్ ఇస్తానని చెప్పావు, ఎక్కడ నా రివార్డ్ అని చెప్తాడు. నీతో పాటు కలిసి పనిచేసి నా నడుమే పోయిందని మన జియాన్ మీద పడుకుంటాడు. దానికి జియాన్, నీకు రివార్డ్ కానే కావాలా? దానికి బూ, అవును కావాలి. ఏరా రివార్డులు ఇస్తానని చెప్పి లేని పనులని చేయించుకున్నావు కదా, ఖచ్చితంగా నా రివార్డ్ నాకు కావాల్సిందే అని చెప్తాడు. అయితే ఇటువైపు తిరిగని చెప్పేసి ఒక్క లాలీపాప్ ని తీసి మన బూ నోట్లో పెట్టేస్తాడు. ఇలా పీటి ఇంటికి నడుచుకునే అబ్బాయికి ఈ క్యాండీ ఇచ్చే తీరాలని చెప్పి ఆ లాలీపాప్ ని తినిపిస్తాడు మన సియాన్. ఇలా చెప్తూనే మన సియాన్ బూ కళ్ళలోకి చూస్తూ ఉండగా ఇక్కడ మన బూక్ అయితే ఒక్కసారిగా స్టమక్ లో అలానే బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంది. మన బూ కూడా రెప్పర్చకుండా మన సియాన్ నే చూస్తున్నాడు. ఇప్పుడు బూ కొంచెం కాన్షియస్ కొచ్చి లాలీపాప్ ని బయటకు తీసి అటువైపు తిరిగేస్తాడు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే రూమ్ లో చూస్తే సియాన్ లేదు, బూ మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు ఆత్మలని మన బూ దగ్గర, ఇక్కడ చూడు బూ, మేం మాట్లాడడం నీకు వినిపిస్తుందని మాకు బాగానే తెలుసు, మాకు హెల్ప్ చేయంటూ ఆత్మలని మాట్లాడుతూ ఉంది. అయినా గానీ మన బూ విన్నట్టే ఉన్నాడు. ఇప్పుడు మన బూ అక్కకు మెసేజ్ చేస్తూ ఉన్నాడు. అక్కనికి ఒకటి తెలుసా, మా రూమర్ తో నేను రాను చాలా క్లోజ్ అయిపోతున్నాను. నేను అతనితో క్లోజ్ గా ఉండేటప్పుడల్లా ఆత్మల వాయిస్ నాకు వినిపించట్లేదు, అందుకోసమే నేను అతనితో క్లోజ్ గా ఉంటున్నాను. దానికి అక్క ఒకసారి నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు నీ రూమ్మేట్ ని పిలుచుకోరా, నేను అతన్ని ఒకసారి చూస్తాను అని చెప్తుంది. దానికి బూ, అక్క నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు, ఇక్కడ నేనే అతన్ని ఒక టూల్ గా యూజ్ చేసుకుంటున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కి నేను అతన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి అతనేమన్నా నాకు బాయ్ ఫ్రెండా. ఇలా అక్కతో చాట్ చేస్తూ ఉండగా ఇప్పుడు జియాన్ చాలా హడావిడిగా రూమ్ లోపలికి వచ్చి అతని బ్యాగ్ ని సర్దుకుంటున్నాడు. దాన్ని చూసి బూ జియాన్ దగ్గర, ఏమైంది జియాన్, ఎందుకింత హడావిడిగా ప్యాక్ చేస్తున్నావు? దానికి జియాన్ చాలా హడావిడిగా పేషెంట్ ని చూస్తూ ఉంటే మా నాన్నగారు అన్కాన్షియస్ అయి పడిపోయారంట. ఏమైందో నాకు అస్సలు అర్థం కావట్లేదు, వెళ్ళి మా నాన్నగారిని ఒకసారి చూడాలి. నేను మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తానో నాకు ఇంకా తెలీదు, నేను వచ్చేదాకా నువ్వంతా మేనేజ్ చేసుకుంటావు కదా అని అడుగుతాడు. దానికి బూ, నువ్వు నా గురించి అసలేం బాధపడకు, ఫస్ట్ వెళ్ళి మీ నాన్నగారిని చూసుకో. దానికి జియాన్, ఒకవేళ నీకు ఏదైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయి. దానికి బూ కూడా, నువ్వు కూడా నాకు కాల్ చేయని చెప్పేసి జియాన్ ని అక్కడి నుంచి పంపిస్తాడు. ఇప్పుడు జియాన్ వెళ్ళగానే అక్కడున్న ఆత్మలన్నీ ఒక విధంగా జియాన్ ఇప్పుడు లేదు, వీడి దగ్గర ఎలా అయినా కాల వేళ పడిపోయి హెల్ప్ అడిగేయాలి అని మన ఆత్మలన్నీ ప్లాన్ చేస్తూ ఉన్నాయి. మన ఆత్మల అలవాట్లో వచ్చేసింది. పాప మన బూ ఆ రోజు నైట్ ఎలానో గడిపేస్తాడు. సరే నెక్స్ట్ డే అయినా వస్తాడని చూస్తే ఈ ఒక్క రాత్రిని నేను ఎలా అయినా గడిపేయాలి, ఈ రాత్రిని నేను గడిపేస్తే అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు అంటూ బెడ్షీట్ కప్పుకొని కళ్ళు మూసుకొని పడుకుంటే ఎవరేం మాట్లాడినా వినిపించదు అని వెళ్లి బెడ్షీట్ లోపల దూరుకుంటాడు. కానీ పాపం బూ ఏం చేసినా ఆత్మల వాయిస్ వినిపిస్తూనే ఉంది. ఎలానో కష్టపడి ఆ నైట్ కూడా గడిపేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మన బూ బాస్కెట్ బాల్ ఆడుతూ ఉన్నాడు. కానీ మన బూ సరిగ్గా ఆడలేకపోతున్నాడు. మన బూకి అన్ని దూరంగా కనిపిస్తున్నాయి, ఒకలాగా బ్లర్ గా కనిపిస్తూ ఉంది. ఒక స్టేజ్ తర్వాత మన బూ వల్ల అస్సలు కావట్లేదు, అలానే ఆ బాస్కెట్ బాల్ కోర్ట్ లోనే పడుకునేస్తాడు. ఇలా మన బూ అన్కాన్షియస్ అయి పడిపోగానే అక్కడున్న వాళ్ళు అంత భయపడుతూ మన బూ దగ్గరకు వస్తారు. ఇప్పుడు మన బూ కాన్షియస్ వచ్చి లేచి నిల్చుంటే, ఏరా నీకు చాలా పెయిన్ గా ఉందా, నువ్వు జియాన్ తో బ్రేకప్ చేసేసావా, ఇలా నాన్ స్టాప్ గా వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉండగా ఇప్పుడు ఆ ఫుట్బాల్ టీమ్ లీడర్ మన బూ ఫ్రెండ్ ని ఆపేసి, రే ఒక్క నిమిషం ఆగరా. అలానే బూని చూసి, అవును బూ ఈ మధ్య ఏంటి జియాన్ సరిగా కనిపించట్లేదు, వాడెక్కడికి వెళ్ళాడు అని అడగ్గా దానికి బూ, ఏదో ఫ్యామిలీ ఇష్యూ అయితే ఇంటికి వెళ్ళాడు, వాడు త్వరగా తిరిగి వచ్చేస్తాడు. ఇలా చెప్పగానే ఫ్రెండ్స్ అందరూ నువ్వేం బాధపడకని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన బూ ఒంటరిగా నిల్చొని, వన్స్ అపాన్ ఏ టైం నేను ఫుట్బాల్ టీమ్ లో ఒక మంచి ప్లేయర్ ని, బాగా ఆడేవాడిని, ఈ 2 సంవత్సరాలుగానే ఈ బాస్కెట్ బాల్ టీమ్ లో టీమ్ మెంబర్స్ సరిగ్గా ఆడట్లేదు, ఈ బూని చూస్తుంటేనే చాలా బాధేస్తుంది, చూస్తుంటే ఎంత జాలేస్తుందో అంటూ బూని చూసి ఆత్మల జాలి పడుతూ ఉంది. ఇప్పుడు ఆ రోజు రాత్రి బూ రూమ్ లో అంకులు ఆంటీ, తాతగారు బామ్మగారు, అన్న తమ్ముడు, అక్క చెల్లి మీ అందరి దగ్గర ప్రతిమలాడుతూ అడుగుతున్నాను, నన్ను ఈ రోజు రాత్రికి మాత్రం పడుకోనివ్వండి, మీరు కోప్పడేలాగా నేను అసలు నడుచుకోనంటూ ఆ ఆత్మల దగ్గర పడి అడుక్కుంటున్నాడు. నువ్వు మాత్రం మాకు హెల్ప్ చేస్తే నిన్నెందుకు మేము డిస్టర్బ్ చేస్తాం, నువ్వు ప్రశాంతంగా పడుకోవాలంటే మాకు హెల్ప్ చేయి అని ఆత్మలు వదలకుండా చెప్తూనే ఉంది. ఇప్పుడు మన జియానే బూకి వీడియో కాల్ చేశాడు. జియాన్ కాల్ చేయగానే ఇక్కడ మన బూక్ అయితే అంత అంతే సంతోషంగా జియాన్ ని చూసి, జియాన్ ఇప్పుడు మీ నాన్నగారు ఎలా ఉన్నారు? దానికి జియాన్, ఇప్పుడు మా నాన్నగారు బానే ఉన్నారు, మా నాన్నగారిని చూసుకోవడానికి ఎవరెక్కడ లేదు, అందుకే నేను ఇక్కడ స్టే చేయాల్సి వచ్చింది. దానికి బూ, అయితే
మీ అమ్మ అక్కలు ఎక్కడికి వెళ్లారు? దానికి జియాన్ ఒక డాక్టర్ గా అయితే వాళ్ళ సొంత ఫ్యామిలీని చూసుకోవడానికి టైం ఉండదు. సరే బూ, నువ్వు తిన్నావా? నీకేదైనా కావాలంటే చెప్పు, నేను తీసుకొస్తానని చెప్తాడు. దానికి బూ, అదేం అవసరం లేదు, నన్ను నేనే చూసుకుంటాను, ఇక్కడ అన్నీ ఉంది. ఇప్పుడు జియాన్ చాలా ఫీల్ అవుతూ, నేను నీ పక్కన లేకుండా నీకు చాలా ఇబ్బంది అయిపోయింది కదా. దానికి బూ, జియాన్ నన్ను తలుచుకుని నువ్వు బాధపడకు, ఫస్ట్ మీ నాన్నగారు నువ్వు బాగా చూసుకో. దానికి జియాన్, బూ కొంచెం క్లోజ్ గా రా. ఏంటి నీ కళ్ళ కింద అంత బ్లాక్ గా ఉంది, ఏమైందిరా? సరిగ్గా పడుకోలేదా? నేను లేకుండా నువ్వు సరిగ్గా పడుకున్నట్టు లేదే. దానికి బూ, నువ్వు లేనందుకేం నేను పడుకోలేదు, రాత్రంతా కూర్చొని గేమ్ ఆడాను, అందుకే నిద్రపోలేదని చెప్తాడు. నువ్వు దీనంతా తలుచుకొని బాధపడకు. ఇప్పుడు బూ ఇలా చెప్పేసి ఆ కాల్ ని కట్ చేస్తాడు. బూ ఇలా కాల్ కట్ చేయగానే ఇక్కడ మన జియాన్, నేను వచ్చేదాకా నా కోసం వెయిట్ చేయని మన జియాన్ మెసేజ్ చేస్తాడు. ఇలా జియాన్ తో మాట్లాడి కాల్ కట్ చేశాడో లేదో మళ్ళీ ఆత్మలు మాట్లాడుకోవడం మన జియాన్ కి వినిపిస్తూ ఉంది. ఇక్కడ మన బూ అయితే జియాన్ ఫోన్ లోనే ఉన్నాడు, జియాన్ ఫోన్ లోనే ఉన్నాడు అని ఫోన్ ని చూపిస్తున్నాడు. నెక్స్ట్ డే నైట్ కూడా అయ్యింది, జియాన్ ఇంకా రాలేదు. పాపం బూ ఏమేమైతే చేయగలడు అవన్నీ ట్రై చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మన జియాన్ అయితే ఖచ్చితంగా నేను లేకుండా వాడు సరిగ్గా ఉండలేడంటూ ఎలానో త్వరగా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని జియాన్ మళ్ళీ హాస్టల్ కి వస్తాడు. రూమ్ లో చూస్తే బూ లేదు. సరే హాల్లో అయినా ఉంటాడని చూస్తే పాపం బూ సోఫాలో వణుకుతూ పడుకో ఉన్నాడు. సరే వెళ్లి కోట్ నైనా కప్పుదామని జియాన్ వెళ్లి కోట్ ని కప్పగా బూ నిద్దట్లోనే కోట్ కప్పుతున్న మన జియాన్ చేపట్టుకుంటాడు. ఇప్పుడు అలానే కళ్ళు తీసి చూస్తే ముందు జియాన్ ఉన్నాడు. జియాన్ చూడగానే మన బూ టక్కని లేచి గట్టిగా హక్ చేసుకునేస్తాడు. ఇదే దొరికింది ఛాన్స్ అని ఇక్కడ జియాన్ కూడా మన బూని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇప్పుడు బూ అలానే జియాన్ చూసి మన రూమ్ కి తిరిగి వచ్చినందుకు చాలా థ్యాంక్స్, వెల్కమ్ వెల్కమ్ అని చెప్తూ, దీని తర్వాత నీ రూమ్మేట్ గా ఉండడానికి నన్ను నువ్వు అలౌ చేయాలి, నిన్ను హ్యాపీగా ఉంచడానికి నేనేం చెయ్యాలి? ఇలా మన బూ అడగగానే జియాన్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా బూని అలానే లిప్స్ మీద కిస్ చేసేస్తాడు. ఇప్పుడు కిస్ చేసి మన జియాన్ బూ కళ్ళలోకి చూస్తూనే, నువ్వు నా కోసం ఇంతలా చేస్తున్నావు కదా, నాకు అదే చాలు. నెక్స్ట్ టైం మనం ఇద్దరం కిస్ చేసుకుంటూ ఉన్నప్పుడు కళ్ళు మూసుకోవడం మర్చిపోకని చెప్తాడు. ఇప్పుడు మన బూ కాన్షియస్ కొచ్చి టక్కని మన జియాన్ ని తోసేసి, అవును ఇప్పుడు ఎందుకు నన్ను కిస్ చేసావు? దానికి జియాన్, ఆ కిస్ నీకు కావాలనిపించింది, అందుకే నేను కిస్ చేశానని చెప్తాడు. దానికి బూ, కానీ నాకు అదొద్దు. ఏంటి నీకొద్దా? సరే సరే నాకే కావాలనిపించిందేమో, కొద్ది రోజులుగా వర్క్ చేసి చాలా టైర్డ్ గా ఉన్నాను కదా, నేను చూడగానే అంత సంతోషంగా అనిపించింది, అందుకే నేను నీకు కిస్ చేశాను. ఒకవేళ మనం ఇద్దరం అబ్బాయిలమని నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? దానికి బూ, అవును కదా, మనమిద్దరం అబ్బాయిలమే కదా, సర్లే పర్లేదులే అని చెప్తాడు. సరేరా మనమిద్దరం పడుకొని చాలా కాలమైందని చెప్పి వెళ్ళి ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు. మన జియాన్ బూలు ఇద్దరు ఒకే బెడ్ లో పడుకుని ఉండగా నిద్దట్లో మన బూ ఏం చేస్తున్నాడో తెలియకుండా నిద్దట్లోనే కాలు చేతులు ఊపుతూ ఉన్నాడు. ఏంటి వీడు నిద్దట్లో చేతులు కాళ్ళు ఒక్క దగ్గర సరిగా పెట్టుకోడని చేయి తీసుకెళ్లి వాడు కాలు కింద పెట్టుకుంటాడు. ఇలా పెట్టేసి మన జియాన్ నిద్రపోతూ ఉన్నాడు. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత మన బూ మేల్కుంటాడు. కళ్ళు తీసి చూస్తే మన జియాన్ జస్ట్ మీద పడుకో ఉన్నాడు. ఇప్పుడు జియాన్ చూస్తూనే, ఒకవేళ ఇలానే ఉంటే జీవితాంతం వీడితోనే ఉండాలనేమో, ఓరి దేవుడా నేనేం చేస్తానో అంటూ ఇలా మనసులో అనుకుంటూ నిన్న మన జియాన్ కిస్ చేశాడు కదా, తాను తలుచుకొని అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు జియాన్ మన బూ దగ్గరకొచ్చి వాడి తలను నిమురుతూనే, బూ నా కోసం వెయిట్ చేయి, నేను స్నానం చేసి వస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు. దానికి బూ, నేనెందుకు వెయిట్ చేయాలి, నువ్వు స్నానం చేస్తే ఎంత, చేయకపోతే నాకెంత, ఇలా చెప్పేసి మళ్ళీ బెడ్షీట్ లోపల దూరుకుంటాడు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన బూ బాస్కెట్ బాల్ కోర్ట్ కొచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి, ఏంటి బూ ఈ రోజు లేట్ గా వచ్చావు, జియాన్ ఎక్కడా? బూ ఏం చెప్పకుండా వెనక అనేలాగా కళ్ళతోనే సైగ చూపిస్తున్నాడు. ఇలా చూపిస్తుండగానే అక్కడికి మన జియాన్ వచ్చేస్తాడు. ఇలా జియాన్ ఇంత హ్యాండ్సమ్ గా వస్తూ ఉంటే మన బూ రెప్పర్చకుండా ఇది నిజంగానే జియానా అనేలాగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొంచెం కాన్షియస్ కొచ్చి మన బూ చూస్తుండగా ఇప్పుడు టీం మెంబర్స్ అందరూ మా టీం కు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి షేకండ్స్ అని ఇస్తున్నారు. ఇప్పుడు జియాన్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే బూకి చెప్పండి, నేను బూ కోసమే ఈ టీమ్ లో వచ్చి జాయిన్ అయ్యాను, నేను వాడికి మాత్రమే అవసరం, తర్వాత మనం మాట్లాడుకున్నట్టు నా కండిషన్స్ ఏంటో మీకు గుర్తున్నాయి కదా, దానికి వాళ్ళు కూడా మీ ప్రాక్టీస్ పేరు మాత్రం ఎప్పటికీ మారరు, మీకోసమే స్పెషల్ గా డిజైన్ చేసి జెర్సీ నంబర్ కూడా మ్యాచ్ అయ్యేలాగా ప్రింట్ చేశాం, మీ స్పోర్ట్స్ టవల్ ని బూనే దగ్గరుండి వాష్ చేశాడు. ఇప్పుడు అందరి దగ్గర మాట్లాడి బూ దగ్గర వచ్చి నిల్చుంటే ఇప్పుడు బూ జియాన్ ని చూసి ఈ క్లబ్ కు వస్తున్నట్టు ముందే నాకెందుకు చెప్పలేదు. దానికి జియాన్ బూ దగ్గరకు వచ్చి వాడు కళ్ళలోకి చూస్తూనే, నిన్న ఇచ్చిన సప్లిమెంట్ కి చాలా థ్యాంక్స్ అని చెప్తాడు.
సప్లిమెంటా? ఏం సప్లిమెంట్ అనేలాగా మన భూ ఇక్కడ చాలా ఆశ్చర్యంగా అడుగుతూ ఉన్నాడు. ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉండగా ఆ టీమ్ లోనే ఉండే ఇంకో అబ్బాయి ఇలా ఇద్దరు క్లోజ్ గా ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? దానికి జియాన్ ఈ క్లబ్ లో నేను ఎందుకోసం జాయిన్ అయ్యాను అని భూ నా దగ్గర అడుగుతున్నాడు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని చెప్తాడు. దానికి ఈ అబ్బాయి అవును ఈ టీమ్ లో నువ్వెందుకు జాయిన్ అయ్యావు తెలియకుండా ఈ అబ్బాయి అడగ్గా దానికి మన జియాన్ ఎందుకంటే నిన్న రాత్రి భూ దగ్గర నుంచి ఒకటి తిన్నాను అందుకే అని చెప్తాడు. ఇలా చెప్పేలోపే టక్కని మన భూ జియాన్ ని ఆపేసి యాక్చువల్ గా జియాన్ ఏం చెప్తున్నాడంటే నిన్న రాత్రంతా వదలకుండా ప్రతిమలాడుతూనే ఉన్నాను దాన్నే చెప్తున్నాడు. అందుకే ఈ రోజు వచ్చి జాయిన్ అయ్యాడు అని పాపం మన భూ అటు తిప్పి ఇటు తిప్పి ఒకలాగా కన్విన్స్ చేసేలాగా చెప్తాడు. మీరు థ్యాంక్స్ చెప్పాలి అంటే నాకే చెప్పాలి రండ్రా రండి అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు రూమ్ లో ఇద్దరు కలిసి సరుకులు తీసుకొచ్చి వంట చేయడానికి రెడీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు భూ సియాన్ని చూసి ఇప్పుడు ఎందుకు అనవసరంగా వెళ్లి వీటన్నిటిని తీసుకొచ్చావు? దానికి సియాన్ నువ్వే కదా చెప్పావు నా కోసం వంట చేయిస్తాను అని ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అసలు ఏం జరుగుతుంది అని అడగ్గా దానికి భూ మనం ఇద్దరం కలిసి ఏదైనా ఆర్డర్ చేసుకుని తిందాం లేదంటే బయట హోటల్లో వెళ్లి తిందాం ఇప్పటిదాకా నేను కనీసం మ్యాగీ నూడిల్స్ ని కూడా చేసింది లేదు నాకు వేడి నీళ్లు పెట్టడం కూడా రాదని చెప్తాడు. ఇప్పుడు జియాన్ భూని చూస్తూనే నువ్వేం మాట్లాడుతున్నావు ఇంతకాలం నువ్వు నాతో బానే నడుచుకున్నావు కదా ఇప్పుడు నేను నీతో క్లోజ్ గా ఉండేసరికి నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? దానికి భూ ఏంటి నువ్వు నాతో ఉన్నావా? నువ్వు ఏ మీనింగ్ లో చెప్తున్నావు? నాకు ఏ విషయం అయితే బాగా వస్తుందో నేను ఆ విషయంలో నీకు హెల్ప్ చేస్తానని చెప్పాను. దానికి జియాన్ భూకి చాలా క్లోజ్ గా వచ్చి అవును నీకు ఏ విషయం బాగా వచ్చు? ఇప్పుడు మన భూకి నిన్న నైట్ మన జియాన్ ఇంతే క్లోజ్ గా వచ్చి కిస్ చేశాడు కదా అది గుర్తుకొచ్చేస్తుంది. మళ్ళీ నిన్న రాత్రి అలాగా కిస్ చేసేస్తే ఏం చేసేది అని అలాగా భూ ఇక్కడ దిక్కులు చూస్తున్నాడు. ఇప్పుడు జియాన్ భూ భూ అని అరుస్తూ ఎందుకురా ఇలా పగటి కలలు కంటున్నావు? దానికి భూ అదేం లేదు నేను పాంటస్ గురించి థింక్ చేస్తున్నాను అంటూ ఏదో నోటుకొచ్చింది వాగుతూ ఉన్నాడు. ఇప్పుడు జియాన్ మళ్ళీ భూ దగ్గరకు వచ్చి ఏంట్రా నీ కళ్ళ కింద ఇంకా డార్క్ స్పాట్స్ పోనే లేదు ఈ రోజు రాత్రికి కూడా మనం ఇద్దరం కలిసి పడుకుందామా? ఇలా మన జియాన్ అడిగేసరికి ఇక్కడ మన భూకైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాడి చేతిలో పట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటిని కింద పడేస్తాడు. ఇలా మన భూ చిన్న విషయాలు కూడా రియాక్ట్ అవుతుంది. జియాన్ చూసి మురిసిపోతున్నాడు. నిదానంగా మన భూ దగ్గరకు వచ్చి కింద పడిపోయిన టమోటాస్ అన్నిటిని తీసి పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు అలానే మన భూ వెనకొచ్చి భూ భుజం మీద జియాన్ తల పెట్టుకుని చూస్తున్నాడు. ఇక్కడ మన భూకైతే హార్ట్ బీట్ 100 స్పీడ్ లో కొట్టుకుంటూ ఉంది. అలానే మన భూకి సిగ్గుతో బుగ్గలన్నీ రెడ్డుగా అయిపోయాయి. దాన్ని చూసి మన జియాన్ అవును ఇప్పుడు ఎందుకు నీ బుగ్గలని ఇంత రెడ్డుగా అయిపోయింది? అంతే దీని వినగానే మన భూ అయితే ఒక్కసారిగా వాడి చెవుల్ని మూసుకుంటూ ఇదంతా నీ వల్లే ఇప్పుడేం రీజన్ లేకుండా ఎందుకు నాకు క్లోజ్ గా వచ్చావు? దానికి జియాన్ బాస్కెట్ బాల్ టీమ్ లో ఉన్న వాళ్ళు కూడా నీకు ఇంతే క్లోజ్ గా వస్తారు నేను మాత్రం ఇంత క్లోజ్ గా వస్తే ఎందుకు నువ్వు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు? దానికి భూ కొంచెం ఉత్సాహం అయిపోయి వాళ్ళెవరు నీలా కాదు వాళ్ళు వేరు నువ్వేరు. దీని వినగానే మన జియాన్ అయితే ఇంకా దగ్గరగా వచ్చేసి మన భూ కళ్ళలోకి చూస్తూనే నేను వేరు అంటే ఏ విధంగా అడుగుతాడు. పాపం మన భూ ఏం చెప్పలేక అక్కడి నుంచి పారిపోతాడు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు ఇద్దరు కుక్ చేసి ఇద్దరు కలిసి తింటూ ఉన్నారు. ఇప్పుడే మన భూ వీళ్ళిద్దరి ఫొటోస్ వైరల్ అయ్యింది కదా ఆ పేజ్ ని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫోటోని మన జియాన్ కి చూపించి జియాన్ నువ్వు ఈ ఫోటోని చూసావా? దానికి జియాన్ భూ నువ్వు ఇంతకు ముందు ఈ పేజ్ ని చూడలేదా? మన ఇద్దరి పేరు మీదే ఈ పేజ్ ని ఓపెన్ చేశారు. మనమిద్దరం కలిసి ఉండే ఫొటోస్ అని ఈ పేజ్ లో అప్లోడ్ చేశారు. ఆల్మోస్ట్ అందరికి దీని గురించి తెలుసు నీకు దీని గురించి తెలీదా అనేలాగా మన జియాన్ అడగ్గా ఇక్కడ మన భూ అయితే ఏంటి అనేలాగా చాలా ఆశ్చర్యంగా ఆ ఫొటోస్ అన్నిటిని చూస్తున్నాడు. అలానే జియాన్ని చూసి ఖచ్చితంగా వీటన్నిటికీ నువ్వే కారణం నువ్వు చేసే పనుల వల్లే అందరూ చూసి ఇలా చేస్తున్నారు అని మన జియాన్ని చూసి భూ చాలా కోపంగా చెప్తూ ఉన్నాడు. దేనికోసం వద్దంటున్నావు? ఎందుకు వద్దంటున్నావు? ఇవన్నీ పబ్లిక్ లో చేయొద్దంటున్నావా? ఇలా చెప్తూ మన జియాన్ భూని చూస్తూ ఉండగా మన భూ అయితే చిన్న పిల్లోడ్లాగా కనురెప్పలు క్లోజ్ చేసి తీస్తుండగా అదే విధంగానే మన జియాన్ కూడా చేస్తూ ఉన్నాడు. ఇలా వీళ్ళిద్దరూ క్యూట్ గా చూసుకుంటూ ఉండగా ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది.